తులసి చేతుల్లో విగ్రహం పోయింది కాబట్టి ఇప్పుడు ఈ తులసికి గుండు చేయించాల్సిందే, ఇదే ఆచారం అని పూజారి గారు చెప్తారు. ఇలాగే మా తాత ముత్తాతల కాలంలో అమ్మవారి విగ్రహం పోయినప్పుడు కోనేట్లో దిగితే వాళ్ళు ప్రాణాలతో తిరిగి బయటికి రాలేదు అని పూజారి గారు చెప్తారు. ఇప్పుడు కోనేట్లోనే ఆ విగ్రహం పడిపోయి ఉంటుంది, నేను వెళ్ళి తీసుకువస్తాను అని శ్రీనివాస్ చెప్తాడు. అయ్యో, కోనేట్లో దిగితే ప్రాణాలు పోగొట్టుకుంటారంట, శివమై తిరిగి వస్తారంట, వద్దు వద్దు అని అక్కడి వాళ్ళు చెప్తారు. దాంతో శ్రీనివాస్ దిగలేకపోతాడు. ఇక అప్పుడే పూజారి గారు అయితే ఈ అమ్మాయికి గుండు చేయాల్సిందే అని, ఇదే ఆచారం అని చెప్పటంతో, ఏంటే నష్టజాతకురాలా, నీ వల్ల మేము నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి దీనికి వెంటనే గుండు గీయించాల్సిందే అని కనిష్క తులసిని లాక్కొని ఇక చెట్టు కిందికి తీసుకువస్తుంది. అయ్యో, పెళ్లి కాని ఆడపిల్ల, మీరు ఇలా చేయకండి అని శ్రీనివాస్, లక్ష్మి, బామ్మ అందరూ వేడుకుంటూ ఉంటారు. అయినా కూడా కనిష్క, బసవరాజు అసలు వినకుండా ఇది ఆచారమని చెప్తున్నారు కదా, మేమేం చేయగలమని చెప్తూ ఉంటారు. అప్పుడే ఖుషి పాప హోమం చేస్తున్న సిద్ధు దగ్గరికి వెళ్తూ ఉంటే బామ్మ అడ్డుకుంటూ ఉంటుంది. బామ్మ ఖుషిని తోసిపడేయటంతో అమ్మా అని ఖుషి కేకలు పెడుతూ ఉంటుంది. అది చూసేసిన సిద్ధు, ఎందుకు బామ్మ ఇలా చేస్తున్నావు, ఏమైంది ఖుషి అని అడగటంతో అసలు విషయం చెప్తుంది. నేను ఇప్పుడే వెళ్ళి కోనేట్లో పడిన ఆ విగ్రహాన్ని బయటికి తీస్తాను అని సిద్ధు చెప్తాడు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని బామ్మ అడ్డుపడుతూ ఉంటే, నన్ను వెళ్ళనిస్తావా లేదా అని సిద్ధు అరవడంతో ఇక బామ్మ సైలెంట్ అయిపోతుంది. వెంటనే సిద్ధు కోనేట్లో ఆ విగ్రహం కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అయ్యయ్యో, నా కొడుకు నీళ్ళలో పడి వెతుకుతున్నాడు, నా కొడుకు ఎంతసేపైనా బయటికి రాలేదు, ఏంటత్తయ్య ఇలా చేశారు అని సిద్ధు వాళ్ళమ్మ బామ్మని నిలదీస్తూ ఉంటుంది. ఆ నష్టజాతకు రాలి వల్లే ఇదంతా జరుగుతోంది, పదండి అక్కడికి వెళ్ళి విషయం చెప్దాం అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక తులసికి గుండు గీయడానికి కత్తి తలపై పెడుతూ ఉంటారు. అప్పుడే సిద్ధు వాళ్ళ వదిన పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, మావయ్య, సిద్ధు కోనేట్లో దూకేశాడు, విగ్రహం వెతుకుతున్నాడు అని చెప్పటంతో కోనేట్లో దిగిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రారు అని పూజారి గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని తులసి బాధపడుతూ ఉంటుంది. అయ్యయ్యో, నా కొడుకు ప్రాణాలు ఇది బలి తీసుకునేలా ఉందే అని, ఇదంతా ఈ నష్టజాతకురాలు తులసి వల్లే, మీరింకా చూస్తున్నారేంటి నరసింహం, కానీ గుండు గీయి అని బసవరాజు కూడా చెప్తూ ఉంటాడు. నేను ఎంత డబ్బులైనా ఆ విగ్రహానికి ఇచ్చేస్తాను, మీరు మా అక్కని ఇలా చేయకండి అని జాను చెప్తుంటే ఎవరూ కూడా వినిపించుకోరు. నువ్వు గీయరా గుండు అని చెప్తూ అరుస్తూ ఉంటారు. ఇక కత్తి తలపై పెట్టగానే ఇక్కడ సిద్ధుకి విగ్రహం దొరికి బయటికి వచ్చేస్తూ ఉంటాడు. ఫ్రెండు, విగ్రహం దొరికేసిందా ఫ్రెండు, రా ఫ్రెండు వెళ్దాం అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు విగ్రహాన్ని తీసుకొని తులసి దగ్గరికి వస్తూ ఉంటాడు.